మన టాపిక్ కాంతి, లైట్. కాంతి ఒక శక్తి స్వరూపం. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. కాంతిని ఇచ్చే వస్తువును కాంతి జనకం అంటారు. ఎగ్జాంపుల్ సూర్యుడు, వెలుగుతున్న క్రొవ్వొత్తి, వెలుగుతున్న విద్యుత్ బల్బు, ఇవన్నీ కూడా కాంతికి ఉదాహరణలు. ఇందులో ఇంకా పారదర్శకాలు, పాక్షిక పారదర్శకాలు, ఆ పారదర్శక పదార్థాలు కాంతి పరావర్తనం, క్రమ పరావర్తనం, ఇంకా దర్పణం, ప్రతిబింబం, నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం, పెరిస్కోప్, ఇలాగా చాలా ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రశ్నలు చూద్దాం. ముఖ్యమైన ప్రశ్నలు. ఫస్ట్ వన్, అతినీల లోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త. ఫస్ట్ ఆప్షన్ గెలీలియో, సెకండ్ ఆప్షన్ రాంట్జన్, థర్డ్ ఆప్షన్ రిట్టర్, ఫోర్త్ ఆప్షన్ గ్యాబర్. రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రిట్టర్. అతినీల లోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త రిట్టర్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం. ఫస్ట్ ఆప్షన్ కాంతి రుజువర్తనం, సెకండ్ ఆప్షన్ వక్రీభవనం, థర్డ్ ఆప్షన్ ధ్రువణం, ఫోర్త్ ఆప్షన్ వివర్తనం. ఇక్కడ రైట్ ఆన్సర్ కాంతి రుజువర్తనం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం కాంతి రుజువర్తనం. నెక్స్ట్, కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు. ఫస్ట్ ఆప్షన్ అతినీల లోహిత కిరణాలు, సెకండ్ ఆప్షన్ రేడియో తరంగాలు, థర్డ్ ఆప్షన్ ఎక్స్ కిరణాలు, ఫోర్త్ ఆప్షన్ పరారుణ కిరణాలు. రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పరారుణ కిరణాలు. కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు పరారుణ కిరణాలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి. ఫస్ట్ ఆప్షన్ లేజర్ కిరణాలు, సెకండ్ ఆప్షన్ అతినీల లోహిత కిరణాలు, థర్డ్ ఆప్షన్ మైక్రో తరంగాలు, ఫోర్త్ ఆప్షన్ రేడియో తరంగాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ అతినీల లోహిత కిరణాలు. నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి అతినీల లోహిత కిరణాలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్. ఫస్ట్ ఆప్షన్ సరళ సూక్ష్మదర్శిని, సెకండ్ ఆప్షన్ సంయుక్త సూక్ష్మదర్శిని, థర్డ్ ఆప్షన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, ఫోర్త్ ఆప్షన్ సాధారణ మైక్రోస్కోప్. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. నెక్స్ట్, రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు. ఫస్ట్ ఆప్షన్ మైక్రో తరంగాలు, సెకండ్ ఆప్షన్ రేడియో తరంగాలు, థర్డ్ ఆప్షన్ గామా కిరణాలు, ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ కిరణాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ మైక్రో తరంగాలు. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు మైక్రో తరంగాలు. వైరస్లను పరిశీలించడానికి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి అతినీల లోహిత కిరణాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉన్న కిరణాలు. క్రింది వాటిలో కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉన్న కిరణాలు. ఫస్ట్ ఆప్షన్ పరారుణ కిరణాలు, సెకండ్ ఆప్షన్ అతినీల లోహిత కిరణాలు, థర్డ్ ఆప్షన్ సాధారణ కాంతి కిరణాలు, ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ కిరణాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ కిరణాలు అనేవి కనిష్ట తరంగ దైర్ఘ్యం కలిగి ఉన్న కిరణాలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, లేజర్ కిరణాల లక్షణం కానిది. లేజర్ కిరణాల లక్షణం కానిది. ఫస్ట్ ఆప్షన్ శక్తి, సెకండ్ ఆప్షన్ ఏకవర్ణీయత, థర్డ్ ఆప్షన్ దిశానియత, ఫోర్త్ ఆప్షన్ తీవ్రత. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ శక్తి. లేజర్ కిరణాల లక్షణం కానిది శక్తి. నెక్స్ట్, నిశాచర దృష్టిలో ఉపయోగించే కిరణాలు ఏవి. ఫస్ట్ ఆప్షన్ అతినీల లోహిత కిరణాలు, సెకండ్ ఆప్షన్ సాధారణ కాంతి కిరణాలు, థర్డ్ ఆప్షన్ పరారుణ కిరణాలు, ఫోర్త్ ఆప్షన్ లేజర్ కిరణాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ పరారుణ కిరణాలు. నిశాచర దృష్టిలో ఉపయోగించే కిరణాలు పరారుణ కిరణాలు. నెక్స్ట్, నేర పరిశోధనలో వేలి ముద్రలను విశ్లేషించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి. ఫస్ట్ ఆప్షన్ సాధారణ కాంతి కిరణాలు, సెకండ్ ఆప్షన్ ఎక్స్ కిరణాలు, థర్డ్ ఆప్షన్ అతినీల లోహిత కిరణాలు, ఫోర్త్ ఆప్షన్ రేడియో తరంగాలు. రైట్ ఆన్సర్ అతినీల లోహిత కిరణాలు. నేర పరిశోధనలో వేలి ముద్రలను విశ్లేషించడానికి ఉపయోగించే కిరణాలు అతినీల లోహిత కిరణాలు. నెక్స్ట్, రాడార్లో ఉపయోగించే తరంగాలు. రాడార్లో ఉపయోగించే తరంగాలు. ఫస్ట్ ఆప్షన్ మైక్రో తరంగాలు, సెకండ్ ఆప్షన్ రేడియో తరంగాలు, థర్డ్ ఆప్షన్ లేజర్ కిరణాలు, ఫోర్త్ ఆప్షన్ పరారుణ కిరణాలు. రైట్ ఆన్సర్ రేడియో తరంగాలు. రాడార్లో ఉపయోగించే తరంగాలు రేడియో తరంగాలు.
నెక్స్ట్ మానవుడి శరీరంపై తక్కువ శక్తి ఉన్న అతినీల లోహిత కిరణాలు పతనమైనప్పుడు ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది? మానవుని శరీరంపై తక్కువ శక్తి ఉన్న అతినీల లోహిత కిరణాలు పతనమైనప్పుడు ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ విటమిన్ ఏ, సెకండ్ ఆప్షన్ విటమిన్ బి, థర్డ్ ఆప్షన్ విటమిన్ సి, ఫోర్త్ ఆప్షన్ విటమిన్ డి. రైట్ ఆన్సర్ విటమిన్ డి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలు ఏవి? సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ మైక్రో తరంగాలు, సెకండ్ ఆప్షన్ పరారుణ కిరణాలు, థర్డ్ ఆప్షన్ లేజర్ కిరణాలు, ఫోర్త్ ఆప్షన్ గామా కిరణాలు. రైట్ ఆన్సర్ మైక్రో తరంగాలు. సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలు మైక్రో తరంగాలు. నెక్స్ట్ నానోమీటర్ పరిమాణంలో ఉన్న అతి సూక్ష్మ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్. ఫస్ట్ ఆప్షన్ సరళ సూక్ష్మదర్శిని, సెకండ్ ఆప్షన్ సంయుక్త సూక్ష్మదర్శిని, థర్డ్ ఆప్షన్ అల్ట్రా మైక్రోస్కోప్, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. రైట్ ఆన్సర్ అల్ట్రా మైక్రోస్కోప్. నానోమీటర్ పరిమాణంలో ఉన్న అతి సూక్ష్మ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ అల్ట్రా మైక్రోస్కోప్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో కాంతి పరావర్తనానికి సంబంధించినది. ఫస్ట్ ఆప్షన్ దర్పణాలు కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి, సెకండ్ ఆప్షన్ వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం, థర్డ్ ఆప్షన్ మానవుడిలో దృష్టి జ్ఞానానికి కారణం, ఫోర్త్ ఆప్షన్ వస్తు పరిమాణం నునుపుగా ఉంటే అన్ని బిందువుల వద్ద కాంతి పరావర్తనం ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం. కాంతి పరావర్తనానికి సంబంధించినది అన్నప్పుడు వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఈ 3 ఆప్షన్స్ కాంతి పరావర్తనానికి సంబంధించినవి. సంబంధించినది వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం అన్నది ఇక్కడ రాంగ్ ఆన్సర్ కాబట్టి సంబంధించినది అన్నప్పుడు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కాంతి ధర్మం వక్రీభవనం, వ్యతీకరణం, విక్షేపణం, పరిక్షేపణం. ఇక్కడ రైట్ ఆన్సర్ 1, 2, 3, 4 రైట్ ఆన్సర్స్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సర్ సివి రామన్ తన రామన్ ఫలితాన్ని ఏ సిద్ధాంతం ఆధారంగా నిరూపించారు? సర్ సివి రామన్ తన రామన్ ఫలితాన్ని ఏ సిద్ధాంతం ఆధారంగా రూపించారు? ఫస్ట్ ఆప్షన్ కణ సిద్ధాంతం, సెకండ్ ఆప్షన్ క్వాంటం సిద్ధాంతం, థర్డ్ ఆప్షన్ తరంగ సిద్ధాంతం, ఫోర్త్ ఆప్షన్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ క్వాంటం సిద్ధాంతం. సర్ సివి రామన్ ఫలితాన్ని ఏ సిద్ధాంతంగా నిరూపించారు అన్నప్పుడు క్వాంటం సిద్ధాంతం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్వచ్ఛమైన నీటి స్వభావం. ఫస్ట్ ఆప్షన్ పారదర్శక పదార్థం, సెకండ్ ఆప్షన్ అర్ధ పారదర్శక పదార్థం, థర్డ్ ఆప్షన్ అపారదర్శక పదార్థం, ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు. రైట్ ఆన్సర్ పారదర్శక పదార్థం. స్వచ్ఛమైన నీటి స్వభావం ఉన్నప్పుడు పారదర్శక పదార్థం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ దూరంగా పెరిగే కొద్దీ కాంతి తీవ్రత. ఫస్ట్ ఆప్షన్ పెరుగుతుంది, సెకండ్ ఆప్షన్ తగ్గుతుంది, థర్డ్ ఆప్షన్ పెరిగి తగ్గుతుంది, ఫోర్త్ ఆప్షన్ మార్పు ఉండదు. ఇక్కడ రైట్ ఆన్సర్ తగ్గుతుంది. దూరం పెరిగే కొద్దీ కాంతి తీవ్రత తగ్గుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం. ఫస్ట్ ఆప్షన్ 8 సెకండ్లు, సెకండ్ ఆప్షన్ 8 నిమిషాలు, థర్డ్ ఆప్షన్ 8 గంటలు, ఫోర్త్ ఆప్షన్ 8 సంవత్సరాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 8 నిమిషాలు. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.